ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అనగా డిసెంబర్ 30వ తారీఖున పగడాల ప్రవీణ్ అన్న పుట్టినరోజు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన మాటలు, ఆయన సందేశాలు ఇంకా ప్రతి ఒక్కరిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, మారుమ్రోగుతూనే ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని మరణానికి అప్పగించాడు అంటే తద్వారా గొప్ప పరిచర్య జరుగుతుందని, అలాంటి వారిని ఇంకా అనేక మందిని దేవుడు లేపుతాడని అర్థం. ఆయన అన్యాయస్తుడు కాదు. అన్న చాలా ఉన్నతమైన వ్యక్తి, కోటీశ్వరుడు. అయినా యేసుక్రీస్తు సువార్త కోసం వాటినన్నింటినీ పక్కన పెట్టి సామాన్యునిగా జీవించాడు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. చాలా మంచి మనసున్న వ్యక్తి. మీకు తెలియదే ఉంది, ఎంతోమందికి అన్న ఆశ్రయం కల్పించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన గురించి మంచిగా చెప్పడం మానేసి నాయకులు సైతం నేరారోపణ చేస్తున్నారు, ఏ సాక్ష్యము, ఏ నిర్ధారణ ఇంకా జరగకుండా. సరే, ఏది ఏమైనా చేసిన మంచితనం ఎక్కడికి పోదు. దేవుడు పైన అంతా చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు అన్న చేసిన మంచితనాన్ని హెచ్చిస్తాడు. ఎవరైతే అన్నను అవమానపరిచి మాట్లాడారో వారందరూ సిగ్గుపడేలా చేస్తాడు. అయితే ఈరోజు ప్రవీణ్ అన్న పుట్టినరోజు కదా, మేము అన్న సందేశాలు విని ఆదరించబడ్డాము, అన్న వాక్యం విని బలపరచబడ్డాము అన్నవారు హ్యాపీ బర్త్డే ప్రవీణ్ అన్న అని కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియపరిచి క్రీస్తులో వారిని బలపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.